దీపికా పదుకొనే తీరు అక్కడ అంతేనా? తన వైపు నుంచి తాను చెప్పాలనుకున్నది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ వేళ్లంతా తప్పంతా దీపిక వైపే చూపిస్తున్నాయి. దీపికా పదుకొనె ఇప్పుడు సంచలనంగా మారిన పేరు. స్పిరిట్ చిత్రానికి నో చెప్పడం, అటుపై కల్కి 2 నుంచి నిర్మాణ సంస్థ తొలగించడంతో నెట్టింట టార్గెట్ అయింది. ఎలాంటి కారణాలతో అవకాశాలను వదులుకుంటుందనేది పక్కన పెడితే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ విషయంలో దీపిక కూడా ఎంతమాత్రం తగ్గలేదు. తన వైపు నుంచి తాను చెప్పాలనుకున్నది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ వేళ్లన్నీ తప్పంతా దీపిక వైపే చూపిస్తున్నాయి. ఇదంతా టాలీవుడ్ కి సంబంధించిన ఎపిసోడ్. తన భాష కాదు. తాను లాంచ్ అయిన పరిశ్రమ కాదు కాబట్టి అలా అనుకోవచ్చు. మరి బాలీవుడ్ లోనూ అమ్మడు ఇదే తీరుతో ఉందా అంటే అవుననే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాజెక్ట్ విషయంలో దీపిక తెలుగు సినిమాను రిజెక్ట్ చేసినట్లే హిందీ సినిమాని రిజెక్ట్ చేసిందన్న వార్త వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కాక్టైల్ కి సీక్వెల్ గా కాక్టైల్ 2 ని ప్రకటించిన సంగతి తెలిసింది. షాహిద్ కపూర్, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రష్మిక మందాన, కృతి సనన్ ప్రధాన పాత్రలో మాతృకథను తెరకెక్కిస్తున్న హోమీ అజడానియా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో కృతి సనన్ ఎంపికైన పాత్రకు తొలుత దీపికానే హామీ అడిగారట. మాతృకలో నటించిన దీపిక కావడంతో అదే పాత్రను ఆమెతో కొనసాగిస్తే బాగుండదని భావించి దీపిక ముందుకెళ్లారట. కానీ ఆ పాత్ర తానిప్పుడు చేయలేదని సున్నితంగా తిరస్కరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి పార్ట్ 2లో నటులంతా కొత్తవారే. మొదటి భాగంలో నటించిన వారెవరూ లేరు. కానీ దీపిక రోల్ ఒకటే కంటిన్యూ చేయాలనే ఆలోచనతో ఆమె దగ్గరికెళ్తే తిరస్కరణ చెప్పిందట. మొదటి భాగంలో దీపిక వెరోనికా మిలానీ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రలో అమ్మడు ఒదిగిపోయింది.